లిటిల్ హార్ట్స్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అయితే బండ్ల గణేష్ లేటెస్ట్ స్పీచ్ వివాదాస్పదమైంది. ఆయన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమన్నాయి. బన్నీవాసు, విజయ్ దేవరకొండను ఆట పట్టించారు. ఈ స్పీచ్ ఎందుకు హైలైట్ అయింది? డీటెయిల్స్ చూద్దాం. లిటిల్ హార్ట్స్ చిత్రం చిన్న సినిమాగా మొదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవల జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ సంచలనం రేపింది. అల్లు అరవింద్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఆయన క్రెడిట్ తీసుకుంటారని సూచనప్రాయంగా వ్యాఖ్యానించారు. బన్నీవాసును ఆట పట్టిస్తూ ఇండస్ట్రీలోని కొన్ని ఫార్మాలిటీల గురించి బహిరంగంగా మాట్లాడారు. విజయ్ దేవరకొండ రౌడీ వేర్ గిఫ్టులు, మహేష్ బాబు ట్వీట్స్ పై కూడా వ్యంగ్యంగా స్పందించారు. యూట్యూబర్ మౌలీకి ఈ ఫార్మాలిటీలను నమ్మవద్దని సలహా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే బండ్ల గణేష్ నిజాయితీ, స్టైల్ అభిమానులను ఆకర్షించాయి. కొందరు ఈ వ్యాఖ్యలను వివాదాస్పదంగా భావిస్తున్నారు. ఈ స్పీచ్ ఇండస్ట్రీలో కొత్త చర్చలకు తెరలేపింది. మొత్తానికి లిటిల్ హార్ట్స్ సక్సెస్ తో బండ్ల గణేష్ ఫోకస్ లో నిలిచారు. వంశీని, బన్నీని ఈ సినిమా తీసుకొచ్చి ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమాకు ఒక 2 కోట్లు, 1.5 కోట్లు ఖర్చు పెట్టి జనాల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు నిజంగా నిర్మాతని ఎంత అభినందించాలో బన్నీ నిన్ను, వాసు నిన్ను, నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి. మామూలు విషయం కాదు. మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు. అది ఆయన అదృష్టం, మీ బ్యాడ్ లక్. నేనేం చెప్పలేను. అమ్మ ఇది ఎవడేం చెప్తాడు చెప్పు. ఆయన ఏమీ చేయరు. లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు, పేరు కొట్టేస్తాడు. ఆయన జాతకం అట్లాంటిది, మనం ఏం చేయాలి దానికి. మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా, ఈ 20 రోజులు జరిగిందంతా అబద్ధం, ఒక కల్పన, ఒక 3D అనుకో. కళ్ళజోడిది ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు. నేను అలాంటి దగ్గరికి వస్తారు. మౌళి గారు మీరు 6 అడుగులు హైట్ ఉన్నారండి, మీ ముందు విజయ్ దేవరకొండ, మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు. అవన్నీ నమ్మకోకు. నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని వేలాలని కోరుకుంటున్నా. గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు, చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు. జాంబీరెడ్డి 2 కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది. ఏలియన్స్ వర్సెస్ జాంబీస్ కాన్సెప్ట్ ఆకర్షిస్తోంది. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మొదటి భాగం సక్సెస్ తో అంచనాలున్నాయి. ఈ సీక్వెల్ ఎలా ఆకట్టుకుంటుంది? పూర్తి వివరాలు చూద్దాం. 2026 జనవరిలో షూటింగ్ మొదలవనుంది. మొదటి భాగం సక్సెస్ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది. డైరెక్టర్ ప్రశాంత్ కొత్త ట్విస్టులతో కథను రూపొందిస్తున్నారు. తేజ సర్జా యాక్టింగ్, కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నిర్మాణ విలువలతో చిత్రాన్ని తీర్చిదిద్దుతోంది. యూత్ ను ఆకర్షించేలా ఫన్ ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్ పై దృష్టి పెట్టారు. సినిమాలో కొత్త తారాగణం కూడా జాయిన్ కానుందని సమాచారం. ఈ సీక్వెల్ మొదటి భాగం కంటే రెట్టింపు ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని టీం ధీమాగా ఉంది. సోషల్ మీడియాలో ఈ కాన్సెప్ట్ పై ఇప్పటికే చర్చ మొదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం సంచలనం సృష్టించనుందని అంచనా వేస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న మెగా 158 ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. బాబీ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. చిరంజీవి యాక్షన్, ఎమోషన్స్ అభిమానులను ఆకర్షిస్తాయట. పూర్తి వివరాలు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 158 ప్రాజెక్టు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుంది. డైరెక్టర్ బాబీతో చిరంజీవి రెండోసారి కలిసి పనిచేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలవనుంది. ఈ చిత్రం యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. చిరంజీవి కొత్త లుక్ లో కనిపించనున్నారని, కథలో ఊహించని ట్విస్టులుంటాయని సమాచారం. బాబీ డైరెక్టరియల్ స్టైల్, చిరంజీవి ఎనర్జీ కలిసి ఈ సినిమాను బాక్సాఫీస్ హిట్ గా నిలుపుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో కథ, తారాగణంపై చర్చలు జోరందుకున్నాయి. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రం విజువల్ ట్రీట్ గా ఉంటుందని అంటున్నారు. 2026లో విడుదలయ్యే ఈ సినిమా మెగాస్టార్ అభిమానులకు పండగలా ఉంటుందని టీం ధీమాగా ఉంది.